తెచ్చుకున్న రాష్ట్రం, మేము కొట్లాడుకున్నాం, మేము పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మీ అబ్బా సొమ్మేం అడగట్లేదు కదా మేము ఈరోజు. లేదు, మేమే అధికారంలో ఉంటాం, 34 వరకు నేనే సీఎం గా ఉంటా, నేనే నల్లమున్న పుల్లి అని నువ్వు ఈరోజు కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నావు. నువ్వు కామారెడ్డిలో ఎందుకు గెలవలేదు సీఎం అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ కూడా నీలాగానే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అతనికి మేము ఓట్లు వేయకుండా మీకేస్తే అతను ఓడిపోయి ఇంట్లో ఫామ్ హౌస్ కు పరిమితమైండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, మీరు ఖాళీగా ఉండే బదులు అమాలి పనులకు వెళ్ళి చేసుకోండి అనేసి అన్నాడు ఓ మంత్రి అన్నాడు. ఆ మంత్రి ముఖం అనేది ఇప్పుడు గల్లంత అయిపోయింది. వనపర్తిలో విషయం అన్నాడు, నిరుద్యోగులను హింసపరిచేటట్టు మాట్లాడిన మంత్రి, అతని ముఖం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడలేదు. తెచ్చుకున్న ప్రభుత్వం ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఏరుకోరి చేసుకున్న పిల్లం కూడా ఎగిరి తందుతున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే బిహేవ్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానన్న హామీలో నెరవేర్చకపోవడం వల్ల, సకాలంలో జాబులు రాకపోవడం వల్ల, పెళ్లిలు అవ్వకపోవడం వల్ల, డబ్బుల ఇబ్బంది వల్ల, ఎవరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోవడం వల్ల, మోహాలు చూపించుకోకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు జరిగింది. చెప్పిన మాటనే కదా సీఎం గారు 6,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అవుతుంది. నిజంగా నిరుద్యోగులకు ఎలాంటి సమస్య ఉన్నా మా సమస్యను మాకెప్పుడు తోడుండే మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా సోదరులకి నా యొక్క ధన్యవాదములు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి సీఎం మన కేసీఆర్ సీఎం అయిన తర్వాత చేసింది ఏంటంటే జాబులు, ఉద్యోగాల ఎగ్జామ్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో ఉద్యోగాల ఎగ్జామ్ పేపర్లు జిరాక్స్ లాగా అమ్మేసుకున్నాడు. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు అనేసి అదేదో సామెతలాగా ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఏరికోరి చేసుకున్న పిల్లం కూడా ఎగిరి తందుతున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే బిహేవ్ చేస్తుంది. వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తానని ఉద్యోగ హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని 2 సంవత్సరాలు పై దాటిపోయింది. అంటే ఇప్పుడు వచ్చే డిసెంబర్ 7వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్క రాష్ట్రంలో అదే ఏపీలో అయితే జాబ్ క్యాలెండర్ అమలు అవుతున్నది. అక్కడైతే ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఎటువంటి బెల్ఫండ్ లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు ఇప్పటికీ బలిదానం చేసుకున్నారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల బలిదానం చేసుకున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానన్న హామీలో నెరవేర్చకపోవడం వల్ల, సకాలంలో జాబులు రాకపోవడం వల్ల, పెళ్లిలు అవ్వకపోవడం వల్ల, డబ్బుల ఇబ్బంది వల్ల, ఎవరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోవడం వల్ల, మోహాలు చూపించుకోకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు జరిగింది. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరిది తప్పిదము? మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న హామీ ఈ రోజు ఇవ్వకపోవడం వల్ల, ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఆవేదనల సభలని నిరుద్యోగులు ధర్నా చౌక్ లో సభ పెట్టుకోవడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు? మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల. మీరు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానన్న హామీలు అయితే ఏదైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు, ఈ హామీలు నెరవేర్చుకోండి. ఇంతకు ముందు అయితే ఒక మంత్రి ఏమంటాడు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో మంత్రి 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో మంత్రి ఏమంటున్నాడంటే ఏకంగా టీచర్ ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నాడు. అతను టీచర్ ఉద్యోగాలు 50,000 నింపినానన్న అదేమైనా ఐడెంటి ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు ఒక మంత్రివా, ప్యూన్వా అని నేను అడుగుతున్నా ఇక్కడ నుంచి. అంటే ఒక మంత్రి ఏదైనా విషయం మాట్లాడుతున్నాడంటే అతనికి అవగాహన ఉండి మాట్లాడాలి. డిఎస్సిలో 11,000 పైచీలకు నోటిఫికేషన్లు ఇస్తే అందులో ఫిల్ చేసిన ఎన్ని? అదే 9,000 పైచీలకు నోటిఫికేషన్తో గురుకుల నోటిఫికేషన్ ఇస్తే 2 నోటిఫికేషన్లు టీచర్ కి సంబంధించిన ఉద్యోగాలు. నువ్వు జేఎల్ నోటిఫికేషన్ ఇచ్చినవా, డిఎల్ ఇచ్చినవా, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చినవా? ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఏది ఇవ్వలేదు. ఇంకో విషయం ఏదంటే మా నిరుద్యోగ మిత్రులు ఏదైనా ఎగ్జామ్ రాయాలి అంటే ఇంతకు ముందు 5 నిమిషాలు లేట్ అయితే ఎగ్జామ్ కి నాట్ అలౌడ్, దాని తర్వాత 15 నిమిషాలు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే మరి కొత్తగా ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ 10 గంటలకు ఉంటే 9:30 గంటలకే ఎగ్జామ్ గేట్ క్లోజ్ అంట. అంటే వాడు ఎక్కడి నుంచో రావాలి. ఆదిలాబాద్ లో ఉండే వ్యక్తికి సెంటర్ నువ్వు మహబూబ్ నగర్ లో వేస్తే వాడు ఎలా వస్తాడు?
9:30 కంటే నువ్వు హాఫ్ అన్ అవర్ ముందే నువ్వు ముందు గేట్ క్లోజ్ చేసుకుంటే వాడు ఎన్నో సంవత్సరాల తరబడి వాడు ఉద్యోగ నోటిఫికేషన్, నాకు జాబ్ అదే ప్యాషన్, అదే నా కళ, అదే నా కుటుంబ పోషణ, నాకు అదే ఆధారం అని ప్రిపేర్ అవుతాడు. నువ్వు హాఫ్ అన్ అవర్ ముందు గేట్ క్లోజ్ చేసుకుంటే వాడు ఎన్ని సంవత్సరాల పడ్డ స్ట్రగుల్ వాని కష్టం ఎవడికి చెప్పుకోవాలి? అదే మీ జాబర్లు కానీ, మీ ఉద్యోగస్తులు కానీ, మీ మంత్రులు కానీ ఎవరైనా ఏదైనా సమావేశానికి లేట్ అయితే వాళ్ళ పైన ఫైన్ వేసే కానీ, వాళ్ళ పైన ఏదైనా చట్టం చేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే అధికారం మీ దగ్గర లేదా? బ్రదర్ అందరూ కూర్చోండి బ్రదర్, పక్క నుంచి బస్ వస్తుంది, వాళ్ళు వస్తారు. పిఎస్సి పేపర్ల తప్పులు కూర్చోండి, పక్క తీసుకోరు. ఒక నిరుద్యోగ ఎగ్జామ్ కి లేట్ అయితే అతను ఎగ్జామ్ రాసుకోవడానికి నాటాలో ముందుకు జరగండి, కొంచెం ముందుకు జరగండి. ఇప్పుడు మాట్లాడు, మధ్యలో మాట్లాడదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే ఇప్పుడు ఈ డిఎస్సి రాయండి, ఈ డిఎస్సి అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో 6,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ డిఎస్సి వేస్తానని అన్నారు. ఇక్కడికి వచ్చిన నా సోదరిమణులు డిఎస్సి కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు నువ్వు చెప్పిన మాటనే కదా సీఎం గారు 6,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అవుతుంది. టెట్ అనేది ఒక్కటి ఎలిజిబిలిటీ ఎగ్జామ్ మాత్రమే, అది ఉద్యోగ నోటిఫికేషన్ కాదు, దానికి వెయిటేజ్ ఉంటుంది. నువ్వు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ చెప్పిన మాట ఎప్పటి వరకు నెరవేర్చారో ఒక ఫ్రంట్గా ఒక విషయం అనేది చెప్పాలి. మీడియా ముందుకు వచ్చి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం అని ఇవ్వలేదు, కానీ ఎప్పటి వరకు ఇస్తారు అది చెప్పండి. ఇప్పటి వరకు మీరు కాలయాపన వేసింది చాలు. నిరుద్యోగులకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి నెరవేరండి. లేదు మేమే అధికారంలో ఉంటాం, 34 వరకు నేనే సీఎం గా ఉంటా, నేనే నల్లమున్న పుల్లి అని నువ్వు ఈరోజు కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నావు. నువ్వు కామారెడ్డిలో ఎందుకు గెలవలేదు సీఎం అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. కామారెడ్డిలో కూడా నీ కార్యకర్తలు ఉన్నారు కదా, కామారెడ్డిలో నిన్ను చీచి అని ఉమ్మేసి నిన్ను వెళ్ళగొట్టారు. ఈ రోజు నువ్వు ఓడి కొడంగల్లో మాత్రమే నువ్వు ఎమ్మెల్యేవి. రాబోయే తరానికి 34లో కూడా 34 వరకు నేనే సీఎం గా ఉంటానని నీ ఊహలో జీవిస్తున్నావు. ఎలక్షన్ కంటే ముందు నువ్వు 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి అధికారంలోకి వస్తానని చూస్తున్నావు. ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ కూడా నీలాగానే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అతనికి మేము ఓట్లు వేయకుండా మీకేస్తే అతను ఓడిపోయి ఇంట్లో ఫామ్ హౌస్ కు పరిమితమైండు. అతని ముఖం అనేది ఇప్పటికి ఎవరికైనా కనిపిస్తుందా అంటే లేదు. నువ్వు కూడా అలానే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా నీకు వేరే ఏదైతే ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వమే నియామక పత్రాలు ఇస్తుంది. నువ్వు ఆ విషయం మర్చిపోయి ఈ రోజు సోయలే కూడా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ మంత్రి ఏం మాట్లాడిందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, మీరు ఖాళీగా ఉండే బదులు హమాలి పనులకు వెళ్ళి చేసుకోండి అనేసి అన్నాడు ఓ మంత్రి అన్నాడు. ఆ మంత్రి ముఖం అనేది ఇప్పుడు గల్లంత అయిపోయింది. వనపర్తిలో విషయం అన్నాడు, నిరుద్యోగులను హింసపరిచేటట్టు మాట్లాడిన మంత్రి అతని ముఖం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడలేదు. అదే మొన్న ఒక విషయం ఏం జరిగిందంటే ఒక ఎంప్లాయ్ నిరుద్యోగులను ఏమన్నాడంటే హింసపరిచే విధంగా మీరు ఉపాధి హామీ పనులకు వెళ్ళండి మీకు ఉద్యోగాలు రావు అన్నట్టుగా నిరుద్యోగ మిత్రులకు అందరికీ హింసించే విధంగా మాట్లాడిండు. అంటే మేము మీ దగ్గరకు వచ్చేమన్నా అడుక్కునే సిచ్యువేషన్ మాయం తెచ్చుకున్న రాష్ట్రం, మేము కొట్లాడుకున్నాం, మేము పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మీ అబ్బా సొమ్మేం అడగట్లేదు కదా మేము ఈరోజు. మీ ఉద్యోగాల నుంచి మీకు వచ్చే సాలరీల నుంచి మాకు సగం సాలరీలు అడగట్లేదు కదా. మీకు వచ్చే ఎమ్మెల్యే ఎంపీ పదవులు మేము అడగట్లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగస్తులు ఉండాలి. వాళ్ళు బిస్పాల్ ఇచ్చిన కమిటీ ప్రకారం 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చడం లేదు? ఈరోజు నిరుద్యోగులు అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు? అదే ఏదో మంత్రిదో ఎమ్మెల్యేదో ఎవరో ఒకరు చనిపోతే అందరు హుటిన వెళ్ళి బయలుదేరి చూస్తారు కదా, వెళ్ళి పరామర్శిస్తారు కదా. అదే నిరుద్యోగుల బతుకులంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు? నిరుద్యోగుల ఓట్ల వల్ల మీరు ఈరోజు రాజా అనుభవాలు అనుభవిస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు, మీకు సెక్రటరీలుగా ఉంటున్నారు, మీకు బాడీ గార్డులు ఉంటున్నారు. మేమిచ్చిన భిక్షంరా మీకు, మీ సతాగా తెచ్చుకున్నదా? అదే ఎవరు మీరంతా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ అందరూ ఈరోజు ఓట్లేస్తేనే మీరు ఈరోజు గెలిచినారు. ఆ విషయం మీరు మర్చిపోయి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఏదైనా సమావేశాలు కానీ ఏదైనా ధర్నా చేద్దామంటే ముందస్తు అరెస్టులు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ పాలన అన్నారు? ఇందిరమ్మ పాలన అన్నారు. ఏ పాలన అయింది ఈరోజు? నిజాం ప్రభుత్వం కంటే దారుణమైన స్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. తెలంగాణ మిత్రులకి నేను ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలా అయితే కర్ణాటక రాష్ట్రంలో 50,000 మంది నిరుద్యోగులు రోడ్డు పైన ఎక్కితే 60,000 ఉద్యోగాలు ఎలా సంపాదించుకున్నారో, అలాగే మా నిరుద్యోగ మిత్రులు కూడా త్వరలోనే పెద్ద మొత్తంలో ధర్నా చేసి మా ఉద్యోగాలు మేము మీ ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటామని ఈ సభాతరంగా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.